హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇది గజలక్ష్మి దీపం ఎలా పెట్టుకోవాలో ఎవరైనా చిన్న పిల్లలు అంటే తెలియని వారెవరైనా ఉంటే ఇలా చూసి పెట్టుకోండి పర్వాలేదు. నేను మాత్రం ఇలా పెట్టుకుంటానండి. మా ఇంట్లో ఎలా పెట్టుకుంటాననేది మీకు కొంచెం వెలుగులో చూపెట్టాలని నేను కొంచెం వెలుక్కు చూపెడుతున్నానండి మీకు. మందిరంలో కాకుండా వేరే సైడ్ పెట్టి చూపెడుతున్నానండి. వంటగదిలో పెట్టుకున్నానండి. ఎందుకంటే అక్కడి నుంచయితే మీకు వెలుతురు మంచిగా ఉంటది. వీడియో కూడా చాలా బాగొస్తదండి. అని చెప్పి మంచిగా చూపెట్టాలి ఒకసారని ఇలా చేశానండి. అమ్మవారిని మాత్రం కూర్చోపెట్టుకున్నప్పుడు చక్కగా శుద్ధి చేసుకోవాలండి. నేనైతే అది వీడియో కూడా పెట్టానండి. క్లీన్ చేసిన వీడియో కూడా ఉందండి. ఆ వీడియో చూడండి. ఇలా చక్కగా క్లీన్ చేసుకొని మంచిగా బొట్లు పెట్టుకోవాలండి. పెట్టుకొని కింద మాత్రం బియ్యం మీకు ఎన్ని పోసుకుంటే అంటే 5 దోసెళ్ళు మాత్రం నేను ఒక దోసెడు నిండుగా వేసుకుంటానండి. తర్వాత ముట్టితోటి ఒక 4 వేసుకుంటానండి. అలా 5 లేదా 3 ముట్టీలు అలా కూడా వేసుకోవచ్చండి. అంటే పిడికెడు 5 పిడికెళ్ళైనా వేసుకోవచ్చు. లేదా అలాగ నేను చెప్పినట్టయినా వేసుకోండి. మీరెలా అయితే లేదా ఒక గ్లాసుడు బియ్యం పోసి ఆ తర్వాత కొంచెం పోయండి పర్వాలేదు. ఒక్కసారి పోసిన తర్వాత కొద్దిగా ఇంకా కొన్ని పోయండి పర్వాలేదు. మీరు ఏ గ్లాస్‌తో పోసినా, గిన్నెతో పోసినా కూడా బియ్యం పోసుకొని చక్కగా తమలపాకు పెట్టుకొని, పసుపు, కుంకుమ వేసి అమ్మవారిని కూర్చోపెట్టుకోండి దాని మీద. చక్కగా కూర్చోపెట్టుకున్న తర్వాత అండి మీరు దీపాన్ని వెలిగించుకునేటప్పుడు మీరు ఏకహారతితో కానీ, ఇలా మీరు ఏదైనా అగరబత్తితో కానీ వెలిగించుకోవాలండి దీపం మాత్రం. అమ్మవారికి నేతి దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఎప్పుడు కూడా అమావాస్యకు కానీ, శుక్రవారం కానీ, మంగళవారాలు కానీ, పౌర్ణమికి కానీ అమ్మవారి దీపం రోజంతా వెలిగేలా పెట్టుకోండి. ఎప్పుడైనా కూడా పెట్టుకుంటే అంటే వెండి దీపమే పెట్టుకోవాలని లేదండి. నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను కదా! దీంతో మట్టి దీపం కూడా పెట్టుకోవచ్చండి. ఇలాగ మీరు మట్టి దీపం ఉన్నా పెట్టుకోవచ్చు. రోజంతా వెలగాలండి. అంటే మనం పొద్దున బ్రహ్మ ముహూర్తంలో మీరు 6 గంటలకు వెలిగిస్తే మళ్ళీ రేపు పొద్దున 6 గంటల దాకా ఉండేలా చూసుకోండి. కానీ ఈ పూజ మాత్రం మీరు సాయంత్రం పూట చేసుకుంటే మాత్రం చాలా కలిసొస్తుందండి. చాలా మంచిది కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్‌లో మల్లెపూలొస్తాయండి. అమ్మవారికి మల్లెపూలంటే చాలా ఇష్టమండి. సువాసన గల పూలు అమ్మవారికి చాలా ఇష్టమండి. మనము ఎప్పుడైనా కూడా దేవుడికి ఏ పూలు పెట్టినా అమ్మవారికే కాదండి ఎప్పుడు పెట్టినా కొంచెం సువాసన గల పూలు పెడితే చాలా మంచిదంటండి. నేను మాత్రం ఇలా చక్కగా పెట్టుకున్నానండి. అమ్మవారికి దీపం పెట్టుకున్న తర్వాత ఆ శంకు పూలు వచ్చాయండి నాకు. అవి కూడా చక్కగా అలంకరించుకొని మల్లెలు కొద్దిగా కట్టి ఇలా ఇరువైపులా ఏనుగులు పెట్టుకున్నా అండి. కానీ మీ దగ్గర ఎరుపు ఒత్తి ఉంటే అది మీకు పూజా స్టోర్‌లో దొరుకుతుందండి. చక్కగా ఎరుపు ఒత్తి తెచ్చుకొని ఇలా ఏదైనా ఒక నైవేద్యం బెల్లంతో కానీ, చక్కెరతో కానీ ఏది చేసినా తీపి చేసుకోండి. తీపి ఏది లేదు అనుకుంటే మాత్రం పాలల్లో కొంచెం పంచదార గాని, బెల్లం కానీ, తేనెను వేయండి. చాలా మంచిది. ఇలా ఎరుపు ఒత్తులు 3 ఒత్తులేసానండి నేను. వేసి చక్కగా నేతితోటి వండినయి అమ్మవారికి పెడితే చాలా ఇష్టమండి అమ్మవారికి. ఎప్పుడు కూడా అమ్మవారికి నేతి దీపారాధన ఇక్కడ వెలిగించిన ప్రతి ఒక్క దీపం ఎందుకంటే ఇరువైపులా దీపాలు కూడా ఇప్పుడు మీరు పూజా మందిరంలో పెట్టుకుంటే ఇరువైపులా దీపాలు కూడా పెడతారు కదండీ! అమ్మవారి దీపం. ఫస్టు మనం దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారి దీపం వెలిగించాలండి. ఫస్టు మాత్రం ఇవతల ఉన్న కుందులు వెలిగించుకోవాలండి. ఏదైనా ఒక కుందులు 2 ఉంటాయి కదండీ మీ దగ్గర. పువ్వొత్తులైనా ఉంటాయి అలా పైకి లేదా పంచ ఒత్తులుంటాయి. ఏది అయినా పెట్టుకోవచ్చండి. ఫస్టు ఆ దీపారాధన వెలిగించిన తర్వాత కోరిక చెప్పుకొని అమ్మవారి దీపం వెలిగించుకోవాలండి. ఎప్పుడూ కూడా మనం ఇలా అక్షింతలు, పసుపు, కుంకుమ వేసుకోవాలి. కానీ నేనిలా ఎప్పుడప్పుడు చూపిస్తూనే ఉంటానండి. కొత్త కాదు. కాకపోతే ఇదంతా బిట్ కట్ చేసి మొత్తం షార్ట్‌లో పెడితే 3 నిమిషాలు చాలా చెప్పాలి కదండీ! ఎందుకనంటే ఇటు మీకు వీలైతే ఫోన్‌లో కూడా చూసుకుంటారు. రేపు మంగళవారం రోజు తప్పకుండా పెట్టుకోవచ్చండి. ఎందుకనంటే మనం ప్రతి పూజ అండి ఇలా మనం ఏదైనా అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారి కనకధార స్తోత్రం కానీ, లలితా పారాయణం కానీ ఇలా మల్లెలతో ఒక్కొక్క మల్లె వేసుకుంటూ అమ్మవారి పేరు చెప్పుకుంటూ మనం టేప్‌లో పెట్టుకోవాలండి. ఎప్పుడైనా కూడా మనం టేప్‌లో పెట్టుకుంటే మనకు రాదనుకోండి వచ్చిన వారు చాలా అదృష్టవంతులండి. పుస్తకం పట్టుకొని చదువుకోవచ్చు. రాని వాళ్ళు మాత్రం చక్కగా టేప్‌లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇలా అమ్మవారికి మల్లెలు వేసుకుంటూ 108 పూలు ఉండేలా చూసుకోవాలండి. అలా చూసుకుంటే మీకు మాత్రం చక్కగా పూజనైతే పూర్తి చేసుకోవచ్చండి. ఎందుకంటే అమ్మవారికి మల్లెలంటే చాలా ఇష్టమండి. ఎప్పుడైనా కూడా అమ్మవారి పూజలో మల్లెలు, గులాబీలు, చామంతులు ఉండేలా చూసుకోండి. మీరెప్పుడైనా రేర్‌గా ఒక పూజ చేయాలి అనుకున్నప్పుడు ముందే కాస్త ప్రిపేర్‌గా ఇల్లు, వాకిలి అంతా సరి చేసుకోండి. చక్కగా మనం ఇంటి ముందు ముగ్గేసుకోవాలి, తులసమ్మని పూజించుకోవాలి. మీరు సాయంత్రం పూట పౌర్ణమిలో సాయంత్రం పూట చేయండి. ఎప్పుడైనా అమావాస్య దీపం పెట్టండి ఇలా మన ఇంటికి లక్ష్మి రావటానికి
మనకి అవకాశం ఉంటదండి. ఎప్పుడైనా కూడా అమ్మవారు కొద్దిగా అరకన్ను చూస్తే మన ఇంట్లో ఉన్న బాధలు కూడా పోతాయండి. 2 కళ్ళతో అమ్మవారు మనల్ని చూడనక్కర్లేదండి. అరకన్ను చూసినా కూడా దేవదేవతలు మన ఇంటికెళ్ళి చూస్తే చాలా మంచిదండి. ఎప్పుడైనా మన పూజ మనస్ఫూర్తిగా చేసుకున్నప్పుడు, మనసారా చేసుకున్నప్పుడు అమ్మవారు మనల్ని తప్పకుండా కరుణిస్తదండి. ఒక్కరోజు కాదు, 2 రోజు కాదు. పూజ అనేది ఒక్క రోజుతో చేసుకునేది కాదండి. మనం ఎప్పుడైనా చేస్తూ అమ్మవారిని మెప్పిస్తూ ఉండాలండి. ఇలా మీకు హారతి బిళ్ళలు మనకి పొగరానియి వస్తున్నాయండి. చక్కగా ఎన్ని హారతి బిళ్ళలున్నా వేయండి. అందులో మీరు అస్సలు పొగరాదండి. మీకు పూజా సామాను స్టోర్‌లో దొరుకుతది. ఎంత కాదండి ఒక రూ. 50 ప్యాకెట్ ఏమో ఉంటుంది అంతే. మీరెప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలా ఇంట్లో పొగొస్తుంది. మందిరంలో కానీ, బయట కానీ ఎక్కడైనా పొగ రాకుండా రావాలంటే ఇలాంటిదొకటి తెచ్చుకోండి. నేను తెచ్చుకున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నానండి ఇది. అమ్మవారికి పచ్చకర్పూరపుతో ఎయండి. అంటే దానికి కొంచెం పొగొస్తదండి. అయినా కూడా కొంచెంగా నాది వీడియో కాబట్టి ఇక్కడ ఇయ్యలేకపోయానండి. ఎందుకంటే మొత్తం పొగొచ్చి మీకు వీడియో క్లారిటీ కనపడదండి. అందుకే ఇలాంటిది పెట్టాను. మీరు మాత్రం పచ్చకర్పూరంతో ఎయండి. అమ్మవారి చుట్టూ పచ్చకర్పూరం చల్లండి. కొంచెం జవ్వాది చల్లండి. అమ్మవారికి సువాసన గలయి అన్నీ కూడా చూపించండి. మీరు ఏది పెట్టినా కూడా ఇంకెంత బాగా రెడీ చేసుకుంటే అంత మంచిదండి. పూజా మందిరం అంతా మల్లెలతో, గులాబీలతో, చామంతులతో రెడీ చేసుకోండి. ఆ రోజు మీ మాట అమ్మవారు ఏదన్నా ఒకరోజు మీరు కోరుకుంది పెద్దదైనా, చిన్నదైనా అనుగ్రహం ఇస్తదండి అమ్మవారు. లేదా మీరు కోరుకున్న కోరిక ఇవ్వచ్చు కదా! మీ టైం బావుంటే ఇలా చూడండి చక్కగా నేతితో చేసుకున్న ప్రసాదాలు ఏదైనా చేసి పెట్టాలండి అమ్మవారికి. నెయ్యి నిండుగా వేయాలండి. ఎప్పుడైనా కానీ పరమాన్నం వండి చక్కగా గుంట చేసి అందులో పొయ్యండి. ఆవు నెయ్యితో చేయండి. చాలా మంచిదండి అమ్మవారికి ఇలా చేసుకుంటే. ఏదైనా ఒక్కరోజు చేసినా నేను మంచిగా చేసుకుంటాను అనుకునేవాళ్ళు అన్నీ దగ్గర పెట్టుకొని, ఒక్కొక్కటి దగ్గర పెట్టుకొని, మీకే కష్టమున్నా, ఎటువంటి కష్టమున్నా కూడా ఆడవాళ్ళకి అమ్మవారంటే చాలా ఇష్టమండి. అమ్మవారికి మన ఆడవాళ్ళు చేసే పూజ అంటే కూడా చాలా ఇష్టమండి. ఎందుకంటే మన కష్ట సుఖాలు అమ్మ తప్ప ఎవరు వింటారండి? అమ్మే వింటుంది. ఇలా మీరు మంచి ప్రసాదం పెట్టుకున్నప్పుడు చక్కగా నేను చెంబు పక్కకు పెట్టానండి. గంగాజలము నింపి పక్కకు పెట్టాను. అమ్మవారికి ప్రసాదంతో పాటు ఇలా మంచి నీళ్ళు కూడా పెట్టాలండి. అమ్మవారు అన్నీ చూస్తుందండి. మనం ఏదైతే పెడతామో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి.